దేవుడు ఉన్నాడు దివ్యమ్మ, అందుకే మిమ్మల్ని ముందుగా పంపించి ఏర్పాటు చేశాడు. అవును చార్కేశ, నాకు ఇప్పుడు ఇంకాస్త ధైర్యం నమ్మకం వచ్చాయి. చార్కేశ, నువ్వు జేజీని నానమ్మని జాగ్రత్తగా పైకి తీసుకురా. నేను దివ్య పైకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అలాగే బాబు. సమయానికి ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఆపండి, 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 స్టాప్, స్టాప్. ఏమ్మా, ఇంట్లో చెప్పే వచ్చావా నా బండి దొరికిందా చావడానికి? పైకెక్కు నాగభూషణం. వస్తున్నాను మేడం. ఏమండి ప్రసాద్ గారు, ఆ బిందులు సరిపోతాయా లేక ఇంకో 2 బిందులు పెట్టమంటారా? పెట్టరా, మొత్తం బిందెలు తెచ్చి నాకు సమాధి కట్టు దరిద్రుడా. దేవుడి కావడి ఎత్తుకొని అవే మాటలు ప్రసాదు. మీరు మాట్లాడకండి బామ్మగారు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అదృష్టం మీ భుజాన్ని తడితే మీరు చావును పిలుస్తున్నారెందుకు అన్నయ్య గారు? ఎంత పుణ్యం చేసుకునుంటే మా వదినకింత అదృష్టం దక్కుతుంది. ఇంత అదృష్టాన్ని నేను మొయ్యలేను, కానీ నువ్వు తీసుకో వదినా. భలేదాని వదినా, ఎవరి అదృష్టం వాళ్ళదే. బాబా, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే మెట్లు ఎక్కడం కష్టమండి. చాణక్యేశారు, శశమ్మ ఆల్రెడీ 10 మెట్లు ఎక్కేశారు. త్వరగా పదండి, ఇలా పిల్లడుగులు వేస్తే కాదు గజానికి అడుగు వేయాలి. నడవండి. కావాలని మనల్ని ఇరికించారు శశి. వాళ్ళ ట్రాప్లో పడకూడదు అనుకుంటూనే పడిపోయాం. వాళ్ళు ఇరికించినా మనం చేస్తుంది మంచి పనే కదా అన్నయ్య. ఏంటమ్మా మంచి? వాళ్ళు మనకంటే ముందు పైకి వెళ్ళి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అది మనకు తెలియకూడదని ఇలా చేశారు. ఇదంతా వదిలేసి నేను పైకెళ్తాను. అన్నయ్య వద్దన్నయ్య, చీటీలు వేసిన మన పేర్లే వచ్చాయంటే దేవుడు మనకిది రాసి పెట్టాడనే అర్థం. వాళ్ళు తప్పు చేస్తుంటే దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. దేవుణ్ణి నమ్ముకుంటే లాభం లేదు శశి. మన పెయిన్కి మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదెలాగో జరుగుతుంది, కానీ చేసే పని వదిలిపెట్టిపోకన్నయ్య. మనల్ని మోసం చేసి వాళ్ళు సాధించేదేంటో మనం చూస్తాంగా. చూడు, మనకంటే ముందు ఎలా పైకి వెళ్లారో. దివ్య, ఏమైందమ్మా? ఆయాసం వస్తుందా? కాసేపు ఆగుదామా? లేదన్నయ్య, ఆగకూడదు, వెళ్దాం. 2 నిమిషాలు రెస్ట్ తీసుకోమ్మా, వాళ్ళు రావడానికి టైం పడుతుంది. పర్వాలేదన్నయ్య, శాపం తొలగిపోయేంత వరకు నాకే రెస్ట్ వద్దు. నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. వదిన కోసం కదన్నయ్య, తను క్షేమంగా ప్రాణాలతో ఉండాలి. వదిన కోసం ఎంత కష్టమైనా పడతాను. ఏవైందన్నయ్య? ఏం లేదమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేనే నీకు తప్పుగా చెప్పాను. శాపం శశికి కదమ్మా, నీకు. అబే ఏం లేదు దివ్య, శాపాన్ని తలుచుకుంటే కోపం బాధ 2 వస్తున్నాయి. పద వెళ్దాం.
ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు. జాగ్రత్త ప్రసాద్ గారు, ఇస్తున్నాను పదండి. అమ్మా ఏమండి మీరు ఇలా వయ్యారంగా నడిస్తే అలా స్పీడ్ గా నడవండి కాస్త. మేడం కొంచెం నెమ్మదిగా పని మేడం. రండి. ఏమిటండి ఏమిటా నడక? ఒకళ్ళు నత్తలాగా ఇంకొకరు తాబేల్లాగా నడుస్తున్నారు. మీకంటే పెద్దవారు బామ్మగారు కల్పన గారు ముందు వెళ్ళిపోయారు. ఇలా అయితే మనం పైకి వెళ్ళడానికి వారం పడుతుందండి. ఒరేయ్ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందిరా గుండె నొప్పి. ఈ కావిడెత్తుకొని మెట్లకి చూడు నీకు తెలుస్తుంది. అది మీ అదృష్టం, మీ గౌరవం సార్. ఈ పాడదృష్టం గౌరవం మాకొద్దురా, నువ్వే తీసుకో. పక్కవారి అదృష్టాన్ని గౌరవాన్ని ఆశించకూడదు అని మా నాన్నారు చెప్పారండి. ఒరే ఒక్క నిజం చెప్పరా స్వామి, ఇదంతా మీరు కావాలని చేస్తున్నారు కదా. ఇప్పటికి అర్థమైందనమాట. ఒరే ఎందుకురా మమ్మల్ని ఇంత హింస పెడుతున్నారు? పైకి వెళ్ళి ఎవరిని కలవాలో చెప్పరా. ఇంత దాకా వచ్చాక మీ దగ్గర దాయడం ఎందుకండి? శాపం పెట్టిన బ్రాహ్మణుడు వారసులు పైన గుళ్ళో ప్రధానార్చకులుగా ఉన్నారట, వారిని కలవాలి. ఏంటి వారసులు దొరికేశారా? పదవి తొందరగా పోదాం. ఆగండి 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 ఆగండి. అది దింపకుండా ఆ కావిడెత్తుకునే రావాలి పైకి. ఇదంతా మీ ప్లాన్ అయినప్పుడు మేమెందుకురా ఈ బరువులు మొయ్యాలి? ఏమండి ఇది దేవుడి కార్యం, ఎత్తుకున్నాక మధ్యలో దింపితే మహాపాపం. ఒరే మాకా పాప భేదాలు ఏమి లేవులే. ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నారు, మళ్ళీ దేవుడితో పెట్టుకుంటున్నారు. కాస్త ఆలోచించుకోండి మరి. వీడు చెప్పింది నిజమేనండి. ఒరే చారుకేశా, నా కొడుకు లాంటి వాడివి, కాసేపు ఈ బిందెని మొయ్యరా. నేను మీ కొడుకు లాంటి వాడిని ఏమిటండి? మా నాన్నారే మీ కొడుకు లాంటి వారు. అబ్బా ఏదో వంటలేరా స్వామి, కాతెత్తుకోరా. సారీ అండి, ఎవరి బరువు బాధ్యతలు వారివే. మీతో పెట్టుకుంటే నాకు ఆలస్యం అయిపోతుంది. నేను వెళ్తున్నాను, మీరు మెల్లగా వచ్చేయండి. నీ బాండా అమ్మా ఇంక పదవే. వదిలేద్దామంటే పాపం, మోద్దామంటే ఆయాసం. ఇంతకీ ఈ నిత్య ఎక్కడ చచ్చిందో. పంతులు గారు నమస్కారం. పంతులు గారు నమస్కారం బాబు, చెప్పండమ్మా. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం, మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి బాబు? మీరు రావాల్సిన చోటుకే వచ్చారు, కలవాల్సిన వ్యక్తిని కలిశారమ్మా.
అంటే మీరేనా వారి వారసులు? మేం వారి బంధువులమే కానీ వారసులం కావమ్మా. మరి వారసులు ఎక్కడున్నారు? 3 తరాల వరకు వాళ్ళు ఇక్కడే పౌరోహిత్యం చేసేవారు. కానీ 4వ తరం వాళ్ళు వేరే వ్యాపకంతో వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా పంతులు గారు? వాళ్ళు అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చి వెళ్ళేవారమ్మా. 4వ తరం వారసుడికి ఒక కుమారుడున్నాడు. అతను వ్యాపారంలో స్థిరపడినట్టు తెలిసింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. మా ఇంటి శుభకార్యానికి ఒకసారి కుటుంబ సమేతంగా వచ్చారు. ఈ మధ్య ఎప్పుడొచ్చారు? దాదాపు 20 ఏళ్ల క్రితం ఓసారి వచ్చారు. తర్వాత వారు కాలం చేశారని తెలిసింది. ఆ పిల్లలు ఏమయ్యారో తెలీదు. అంతటితో వారి రాకపోకలు ఆగిపోయాయమ్మా. అంటే ఆ వారసుల కోసం మా వెతుకులాట ఆగిపోయినట్టేనా పంతులు గారు? మాకు వేరే దారే లేదా? ఎంతో ఆశతో వచ్చాం పంతులు గారు. ఆ వారసులతో చండీయాగం జరిపిస్తే మా ఇంటి శాపం తొలగిపోతుంది, ప్రాణాలు నిలబడతాయి. అర్థమైంది బాబు. కారణం లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించడు. ఒక్క నిమిషం ఉండండి. ఇరవై సంవత్సరాల క్రితం వారు కుటుంబంతో వచ్చినప్పుడు ఒక ఫోటో దిగారు. ఇదే ఆ ఫోటో. ఫోన్ ఇవ్వు. ఈ ఫోటోలో ఉన్న పిల్లలే 6వ తరం వారసులమ్మా. నాగభూషణం, మేడం, ఈ పిల్లలు ఎక్కడున్నారో వెంటనే కనుక్కో. వీళ్ళు దివ్యకి దొరకకుండా చెయ్యాలి. ఓకే మేడం. కావిడ మోసి మోసి 2 భుజాలు కుంగిపోయినాయి చంద్రిక. ఇంకా నేను చేతులు పైకి ఎత్తలేనేమో. మీకు అలాగే ఉంది. నాకైతే ఆ బిందె ఇంకా నా తలపైనే ఉన్నట్టుంది. అమ్మో, పగోడికి కూడా రాకూడదు ఈ కష్టాలు. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఇంత కష్టం ఎప్పుడు పడలేదు. ఈ కష్టం వృధా పొదిలే పౌడరు. పుణ్యం వస్తుంది, ఆస్తి వస్తుంది. ఓ శని అమ్మ కడుప, ఎప్పుడు ఆస్తి వాళ్ళ నీకో. దివ్యాపిలకు వారసులు తిరిగిపోయారేమో. ఖచ్చితంగా వాళ్ళకేదో దొరుకుంటుంది శశి. మనకంటే ముందొచ్చారుగా, వచ్చిన పని పూర్తి చేసుకుని ఉంటారు. ఇంకెన్నాళ్ళు దాస్తారన్నయ్య? కష్టపడి మనం మెట్లు పూజ కూడా చేశాము. తప్పకుండా ఫలితం వస్తుంది. దేవుడు మనకి మేలే చేస్తాడు. దేవుడు మేలు చేసినట్టే చేసి మళ్ళీ దారి మూసేశాడేంటి? ఈ పిల్లల్నిప్పుడు ఎక్కడున్నారని వెతుకుతాం? వాళ్ళెక్కడున్నా వెతకాలి నాగభూషణం. ఆ పిల్లలు ముందు మనకే దొరకాలి. దివ్య బతకూడదు. ఈ ఫోటో న్యూస్ పేపర్లో వేద్దామా మేడం? వద్దన్నయ్య, అలా చేస్తే పిన్నికి మనం పిల్లల్ని వెతుకుతున్నాం అన్నట్టు తెలిసిపోతుంది. మరి వాళ్ళని కనిపెట్టేది ఎలా దివ్య? కనిపెడదాం శశి. వాళ్ళు ఏ రహస్యాన్ని దాస్తున్నారో కనిపెడదాం. నువ్వు చెప్పిన ఆ దేవుడు మనకి మేలు చేసినా చేయకపోయినా సరే, మనల్ని కష్టపెడుతున్న వాళ్ళని వదిలిపెట్టను. ఇది ఇంకెంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదన్నయ్య. ఎంత కష్టమైనా వాళ్ళెక్కడున్నా మనం వెళ్లాల్సిందే అన్నయ్య. వాళ్ళని వెతకాల్సిందే. మనకెక్కువ టైం లేదు దివ్యమ్మా, వెంటనే వాళ్ళని కనిపెట్టాలి. దేవుడికి మన మీద ఇంకా దయ కలగలేదు. పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. లేదు బామ్మగారు, దేవుడికి దయ కలిగింది కాబట్టే మనం ఇంత దూరం రాగలిగాం. అవును జడ్జి, ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం వెనుక పరీక్షలుంటాయని తెలుసు. కానీ వెతకాలి, వెతకాలి నాగభూషణం. ఎలాగైనా పిల్లల్ని వెతకాలి.
ఈ చంద్రిక ప్రసాద్లు ఎక్కడున్నారు? గుళ్ళోనే ఉన్నారు మేడం. ఒకరు కావిడి, ఇంకొకరు బిందె మోసారంట. అలసటగా కూర్చున్నారు. ఇంత దూరం వచ్చింది కూర్చుని రెస్ట్ తీసుకోవడానికా? ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే మేడం. నాగభూషణం కాల్ చేస్తున్నాడు చంద్రిక. వీడికి వేరే పనే లేదు. ఏంటో అడగండి. హలో, ఏందిరా? మేడం గారు రమ్మంటున్నారండి. మీరేడున్నారా? గుళ్ళో. మీరెప్పుడు వచ్చారో? మేము వచ్చి చాలాసేపు అయింది, మీరే రండి. పదవే, నిత్య పిలుస్తుందే. ఇంకెన్నాళ్ళు మనం దీనికి సేవ చెయ్యాలో. సరే పద. అయ్యయ్యో, తలకా దెబ్బేంటమ్మా? ఏమైందమ్మా? ఎక్కడైనా పడ్డావమ్మా? ఆ దెబ్బ ఎట్ట తగిలిందే? నాకేమైతే మీకెందుకు? మీరు బానే ఉన్నారు కదా. అదేంటమ్మా, నీకు దెబ్బ తగిలితే మాకు తగిలినట్టు కాదా? నువ్వు బాధపడితే మేము బాధపడతాం కదమ్మా. యద్దవ సోది ఆపి విషయానికి రండి. నీకు చెప్పడానికి మా దగ్గర ఏమీ లేదమ్మా. అవునమ్మా, దివ్యాచారి కేసు ప్లాన్ చేసి మమ్మల్ని ఆఖరిగా పైకొచ్చేటట్టు చేశారు. మాకేం తెలియదు. మేం మీకంటే ముందే పైకొచ్చాం. మాకు కొంతవరకు తెలిసింది. ఏం తెలిసింది నాగభూషణం? వారసులు ఇక్కడ లేరు. ఉన్నవాళ్లు పోయారు, పిల్లలు మిగిలారు. ఆ పిల్లలు ఏడున్నారా? అదే మనం కనిపెట్టాలి. ఆ పిల్లల ఫోటో మాత్రమే మన దగ్గరుంది. ఫోటో ఉంటే చాలు కదమ్మా. ఆ ఆధారంతో వాళ్ళని వెతికేయచ్చు. ఎలా వెతుకుతారు? ఆ పిల్లలు ఇంకా అలాగే ఉంటారా? పెరిగి పెద్దవాళ్ళు అయ్యుండరా? ఆ ఫోటో ఒకసారి చూపించమ్మా. వీళ్ళు వీళ్ళు మీకు తెలుసా? ఏవండి, వీళ్ళు తెలుసా మీకు? వీళ్ళు వీళ్ళు తెలుసా లేదా అని అడుగుతున్నాం. తెలుసమ్మా. వీళ్ళని చూసారా? రోజు చూస్తూనే ఉన్నావా? ఎక్కడుంటారు వీళ్ళు? ఏడే ఉన్నారమ్మా. ఇక్కడంటే ఎక్కడా? ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఈ గుళ్ళో ఉన్న పంతులు వారసులు కాదు, వాళ్ళకి బంధువు అంతే. అబ్బా, నేను చెప్పేది కూడా పంతుల గురించి కాదమ్మా, ఏళ్ళ గురించే. ఈ అన్న చెల్లెల గురించే. అన్న చెల్లెళ్ళ? అవునమ్మా, అన్న చాణిక్య, శశి చెల్లెమ్మ. ఏంటి నువ్వు చెప్పేది? ఈ పుట్టులో ఉన్నది వారసులైతే ఆ వారసులు చాణిక్య, శశిలేనమ్మా. నాలుగో తరం వారసుడికి ఒక కుమారుడున్నాడు. అతను వ్యాపారంలో స్థిరపడినట్టు తెలిసింది. వీళ్ళే వాళ్ళని మీకెలా తెలుసండి? ఇందాక మెట్లెక్కుతున్నప్పుడు చాణిక్య బాబా, మీ పరుసు పడిపోయిందే. అమ్మయ్య, ఈ వంకతోనైనా నేను కాసేపు బరువు దించుకోవచ్చు.
ఎవరు బాబు ఆ పుట్టోలో పిల్లకాయలు? చిన్నప్పుడు నేను శశి. వాళ్ళేనా వీళ్ళు? కన్ఫర్మ్ గా చెప్తున్నారా? నాగభూషణం, నా కళ్ళు బాగానే ఉన్నాయి. ఈ కళ్ళతో చూసి చెప్తున్నా, వీళ్ళే వాళ్ళు.